మీరు ఎక్కడ వెతికినా దొరకవు. చూడండి, పేద రైతులు కౌలు రైతులు అనే మాట కూడా వీళ్ళకు కనబడదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పేదల సమస్యల మీద కొట్లాడుతున్నది భవిష్యత్తులో వాళ్ళందరినీ కదిలించబోతున్నది. అంతేకాదు, తెలంగాణ గ్రామీణ జీవితాన్ని సిపిఎం అధ్యయనం చేశారు. ఇంకా చేయాల్సి ఉంది. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వ్యాపిస్తున్నటువంటి ఆధునిక విధానాల ఫలితంగా పాతకాలపు వ్యవసాయాన్ని వృత్తులని వదిలేసి వ్యవసాయేతర పనులు చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. దాన్ని గ్రామీణ వ్యవసాయేతర కార్మికులు అంటున్నారు. చిన్న గ్రామంలో, మారుమూల గ్రామంలో కూడా 100-150 కుటుంబాలకు పైగా ఉన్నాయి. అసలు వాళ్ళ గురించి పాలకులు సోయింది. అన్ని మండలాల్లో కూడా ఈ సర్వే చేశారు. ఆ సర్వే సందర్భంగా వాళ్ళ ఇళ్లలో తిరిగి వాళ్ళ ఇళ్లలో బస చేసి సుమారు 10,000 మందికి పైగా కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసి చర్చించి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. రానున్న కాలంలో ఈ గ్రామీణ పేదల్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ఇప్పుడు చూస్తే మనం తెలంగాణకు మణిహారం లాంటిది సింగరేణి. తెలంగాణ అంటే గుర్తొచ్చేది సింగరేణి, బొగ్గు. అలాంటి బొగ్గు గనులు ఈరోజు సింగరేణి కంపెనీకి ఇవ్వకుండా తెలంగాణలో ఆ బ్లాకులన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చెప్పి బీజేపీ గవర్నమెంట్ నిర్ణయించింది. ఆశ్చర్యకరంగా ఇక్కడి నుంచి బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ, తెలంగాణ నుంచి బొగ్గు మంత్రి ఏంటో అని అంటే సింగరేణికి భద్రత వస్తుందేమో అని జనం అమాయకంగా. కానీ హైదరాబాద్ కేంద్రంగానే సింగరేణికి దక్కాల్సిన బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వాళ్ళకు అమ్మేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాడు కిషన్ రెడ్డి హైదరాబాద్. ఇంకా ఆశ్చర్యకరమైంది, పదవుల కోసం నువ్వా నేనా అని కొట్టుకునే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ బొగ్గు బ్లాకులు అమ్మడం విషయంలో ముగ్గురేమో. ముఖ్యంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పోయి కూర్చున్నాడు కిషన్ రెడ్డితో పాటు. ఇక్కడ వాళ్ళకి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ తేడాలే కనబడి సింగరేణి నమ్ముకోదోపడానికి అందరూ సిద్ధమైన పద్ధతులు వ్యవహరిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అయితే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 2 బ్లాకులు అమ్మేసి ఇక మేము చేసిన పనే కదా వీళ్ళు చేస్తున్నారని సైలెంట్గా ఉన్నారు. ఇంత అన్యాయంగా తెలంగాణ ప్రయోజనాన్ని తాకట్టు పెడుతున్నారు ప్రైవేట్ సంస్థలు. ఆర్టీసీ చూసాం. ఆర్టీసీని బలోపేతం చేస్తే, గ్రామ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రజలకు చౌకగా ప్రయాణ సౌకర్యాలు అవకాశం ఉంటుంది. అలాంటి ఆర్టీసీని నీరుగార్చేటటువంటి, బలహీనపరిచేటటువంటి కేసీఆర్ గవర్నమెంట్ ప్రారంభించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తీసుకోవాలనిపిస్తాం. ఆర్టీసీలో కార్మికులకు యూనియన్లు పెట్టుకునే హక్కు, యూనియన్లు పనిచేసే హక్కు లేకుండా వాళ్ళ కాళ్ళకు బంధనాలు వేసుకుంటారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఇక బీజేపీ అయితే కేంద్రంలో చట్టమే తెచ్చి ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీలు ఉండాల్సిన అవసరం లేదు. మరి ఆర్టీసీ లేకపోతే ప్రజలు ఎట్లా ప్రయాణాలు చేస్తారు అని అంటే ప్రైవేట్ బస్సులు ఉంటాయి. ఆర్టీసీలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉండాల్సిన అవసరం లేదు. చట్టమే చేసి ట్రాన్స్పోర్ట్ సవరణ చట్టం మోడీ గవర్నమెంట్ చేసి. అందుకని ఈ ముగ్గురికి తెలంగాణ ప్రజలు పనిచేసేటువంటి అర్హత, తెలంగాణ ప్రజల జీవితాల గురించి మాట్లాడేటువంటి అర్హత కనపడలేదు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళ మీద నిర్బంధం ప్రయోగించింది చూసాం. కానీ ఎర్రజెండా వాళ్ళకి అండగా. ఇప్పుడు భూ పోరాట సందర్భంగా కానీ, ఆర్టీసీ సమ్మె సందర్భంగా కానీ వందలాది మంది రాష్ట్రంలో కేసులు పెట్టి జైలుకు పంపించారు. పోలీసులు చిత్రహింస పెట్టి నిలబడి సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో ముఖ్యమంత్రిని ఈ సమస్యల మీద 5 సార్లు కలిసి 5 సార్లు చాలా అప్యాయంగా మాట్లాడతారు. ఇక అయిపోయినట్టే అంటారు. ఇక రేపు పొద్దున కల్లా ఇది అయిపోతుంది అన్నంత పాజిటివ్గా మాట్లాడతారు. చీపుర్పుల్లో కూడా కలుగుతారు. ఈ సంవత్సరం కనీసం కేసులు రద్దు చేస్తే పోతుంది. ప్రభుత్వానికి ఏమి పైసా ఖర్చు కాదు కదా, పైసా ఖర్చు కాదు. జీవో ఇస్తే కేసులు రద్దు అవుతాయి. ఆ పని కూడా ప్రభుత్వం చేయండి. అందుకని ఇది సమస్య.
పాలనలో ధర్నాలు చేయడానికి వెళ్ళలేదు, ప్రదర్శన చేయడానికి వెళ్ళలేదన్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని మూసేశారు. అప్పుడు కూడా ఎర్ర జెండానే కొట్లాడు. సిపిఎం నాయకత్వంలో పెద్ద ఐక్య ఉద్యమం జరిగిన తర్వాతనే ధర్నా చౌక్ మళ్ళీ ఓపెన్ చూసినాం. కానీ ఆశ్చర్యకరం, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పోలీస్ ఆర్డర్స్, ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్ ఆర్డర్, ధర్నాలు, ప్రదర్శనలు, ఆఖరికి ప్లే కార్డులు కూడా పట్టుకోవడానికి, ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ఇది ఎక్కడికి చేస్తాం? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే చెప్పింది ఏమిటి? 6 గ్యారెంటీలే కాదు, 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ. మరి ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవుతుంది. ఇప్పుడు ఆ ప్రజాస్వామ్య హక్కుల కోసం కూడా మళ్ళా ఎర్రజెండాన్ని పోరాడాల్సినటువంటి అవసరం ఏర్పడదు. అందుకే ప్రజల సమస్యలు లేదు, ప్రజాస్వామ్యం లేదు, ఈ రాష్ట్రంలో కాపాడబడాలి అంటే ఎర్రజెండా నాయకత్వంలో ఉద్యమం సాగాల్సిందే. ఎర్రజెండా బలోపేతం కావాల్సిందే. సిపిఎం బలపడాలని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇంతేకాదు, ఇవి ఆర్థిక సమస్యలు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్యలే కాదు, లౌకిక విలువలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. మేము బీజేపీని ఓడించడానికి అవసరమైతే కాంగ్రెస్ ఓట్లు వేయడానికి కూడా మేము ఎక్కడ వెనకాడట్లేదు. మేమే బలంగా ఉన్న చోట మేము చేస్తాం. కానీ మేము బలంగా లేని చోట బీజేపీని ఓడించగలిగేది కాంగ్రెస్ అయితే లేదా టీఆర్ఎస్ అయితే వాళ్ళు ఓట్లు వేయడానికి కూడా మేము వెనకాడలేదు. ఎందువల్ల? లౌకిక విలువలను కాపాడుకోవాలి. వాళ్ళు లౌకిక పార్టీలే చెప్పుకుంటున్నారు కాబట్టి. కానీ ఈ సంవత్సర కాలంలో తెలంగాణలో జరిగిన ఘటనలు చూస్తే వీళ్ళ అవకాశవాదం చాలా స్పష్టంగా బీజేపీనేమో యథావిధిగా ప్రజల పట్ల మతపరమైన చిచ్చు పెట్టి ఓట్ బ్యాంకును రూపొందించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ 1 ఇయర్లో గత బక్రీద్ రోజు చూడండి, మెదక్ పట్టణం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు 4 గంటల పాటు మైనారిటీల మీద విధ్వంసం సృష్టించారు బీజేపీ నాయకులు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు స్వయంగా గుర్తం పట్టుకుని మీద అందరు జనం చూస్తుంది. బజరంగ దళ నాయకుడు గుర్తం పట్టుకుని నిలబడ్డారు. పాపం పండగ చేసుకుంటున్న వాళ్ళ ఇంట్లో పోయి దాడులు చేస్తారు. 4 గంటల పాటు వీర విధ్వంసం. ఆ తర్వాత ఇంకొక 4 జిల్లాల్లో అదే రోజు జరిగింది. పోలీసులు దాన్ని కంట్రోల్ చేశారు. 4 గంటల తర్వాత మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. కానీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకత్వం కానీ బీఆర్ఎస్ నాయకత్వం కానీ బీజేపీ ప్రజల మధ్య మతపరమైన చిచ్చు పెడుతోంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఆటో వర్కర్ ఒక ఆదివాసీ మహిళ మీద లైంగిక దాడి చేశారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మహిళల మీద లైంగిక దాడులు చరిత్రలో ఎప్పుడు లేరని జరిగింది అనేది మోడీ ప్రభుత్వం ఇచ్చేది. ఎన్సీఆర్బీ లెక్క, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన అధికారులు ఇంత లెక్క. వీళ్ళందరూ రకరకాల మతాల వాళ్ళు, రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు. మౌలిక అంశం మహిళల మీద లైంగిక దాడులు ఎవరు చేసినా వ్యతిరేకించాలి, అందరం ఐక్యంగా. కానీ జైనూరులో జరిగింది ఏమిటి? ఆటో వర్కర్ దాడి చేసిన ఆటో వర్కర్ ఒక మైనారిటీ చెందిన వ్యక్తి. లైంగిక దాడికి గురైంది ఆదివాసీ. కాబట్టి దీన్ని మత కొట్లాటగా చిత్రీకరించారు. ఆ మండలంలో ఉన్న ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ దాడికి వ్యతిరేకంగా కొట్లాడారు. దాన్ని పక్కకు పెట్టి అది మత కొట్లాటగా మార్చేశారు. 10 రోజుల పాటు మొత్తం కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి, విధ్వంసం సృష్టించారు. వైఫై కూడా మొత్తం, ఇంటర్నెట్ కూడా క్లోజ్. అక్కడ ఒక వడ్డెర యువకుడు, ఒక మైనారిటీ యువకుడు ఏదో పర్సనల్ ఇష్యూలో క్యాంటీన్ దగ్గర కొట్లాడు. ఇట్లాంటి రోజు జరుగుతుంటాయి సంస్కరణ చోట. ఇట్లా చిచ్చు పెట్టి ప్రజల మధ్య విధ్వంసం సృష్టిస్తూ ఉంటే మరి లౌకిక పార్టీలు అని చెప్పుకునే వీళ్ళకు బాధ్యత లేదా? అందుకని తెలంగాణలో ఇలాంటి మతోన్మాదులు అడుగు పెట్టకుండా చూడాలి అని అంటే వామపక్షం బలపడితే తప్ప సాధ్యం కాదు. ఈ కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ మీద ఆధారపడితే కుక్కతో పట్టుకొని గోదావరి. అందుకే ఈ రాష్ట్రంలో ఇప్పుడు సిపిఎం బలపడాల్సినటువంటి అవసరం, వామపక్ష ఉద్యమం బలపడాల్సినటువంటి అవసరం పెరిగింది. ఈ అన్ని ఘటనల్లో సిపిఎం మాత్రమే స్పందించింది, వామపక్షాలు మాత్రమే ఐక్యంగా స్పందించింది. నో కాంగ్రెస్, నో బీఆర్ఎస్, నో అదర్ పార్టీ. వీళ్ళ కోర్టులు తప్ప ఇంకేం కనపడదా? పరస్పరం వాళ్ళు బూతులు తిప్పుకోవడం తప్ప ఇంకేం కనపడదా? పదవుల కోసం కొట్లాడడం ఇంకేం కనపడదా? ఇది సమస్య.
అంతేగా సామాజిక న్యాయం కూడా ఈరోజు కాపాడాలి అంటే ఈ రాష్ట్రంలో వామపక్షం బలపడాల్సిందే. చూడండి, రాష్ట్రంలో అనేక కుల దురహంకార దాడులు పట్టించుకున్న నాథుడు ఏ ఒక్క కుల దురహంకార దాడి విషయంలోనైనా కాంగ్రెస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఇది కుల దురహంకార దాడి అని చెప్పిన సందర్భం ఉందా? లేదు. ఎక్కడన్నా కొట్లాట జరిగితే మళ్ళీ పోలీసులు వస్తారు, శాంతి భద్రతల సమస్యలు వస్తారు. కానీ ఇది కుల దురహంకార దాడి అని వాళ్ళు నోటించుకొని రావట్లేదు. ఒక ఎమ్మెల్యే నోటించరాదు, ఒక ఎంపీ నోటించరాదు, ఒక మంత్రి నోటించరాదు. మరి కుల దురహంకార వ్యవస్థను సరిదిద్దాల్సిన బాధ్యత కాదు. సమాజంలో కుల వ్యవస్థను రూపుమాపాల్సిన బాధ్యత కాదు. కానీ ఆశ్చర్యకరమైన వీళ్ళందరూ రోజు అంబేద్కర్ భజన చేశారు. అసలు అంబేద్కర్ పేరు చెప్పకపోతే వీళ్ళు ఇంకో మాట మాట్లాడారు. అంబేద్కర్ను వాడుకుంటారు, అంబేద్కర్ పేరు వాడుకుంటారు. మరి కుల నిర్మూలన కోసం ఆధారం కృషి చేసింది అంబేద్కర్. మరి ఆ పని చేయడానికి సిద్ధంగా అనేక దాడులు జరిగినప్పుడు ఇది కుల దురహంకార దాడి, ఈ దురహంకారం ఉండడానికి వీల్లేదని చెప్పాలి. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు, కేంద్రంలో అధికారంలో ఉన్నాడు. ఎయిడ్స్ వచ్చినప్పుడు ఎయిడ్స్కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద పోస్టర్లు వేసారు, అడ్వర్టైజ్మెంట్ చేశారు, చూసినాం. కరోనాకు కూడా అన్ని చేశారు, మంచిది. మరి కుల దురహంకారం కూడా ఉండకూడదు అని వాళ్ళు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నిలువెత్తు ఫోటో పెట్టి పోస్టర్లు వేయమనండి. మోడీ ప్రధానమంత్రిగా నిలువెత్తు బొమ్మ పెట్టి పెద్ద పెద్ద పోస్టర్లు వేయమనండి. కుల దురహంకారం ఉండడానికి వీలేదు, సమాజంలో అందరం కలిసిమెలిసి జీవిద్దాం అని ఒక సందేశం ఇవ్వచ్చు కదా. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ల కోసం పెడుతున్న ఖర్చు మామూలు ఖర్చు. కానీ కుల దురహంకారానికి వ్యతిరేకంగా ఈ ప్రచారం చేయదు, మత సామరస్యం కోసం ఈ ప్రచారం చేయదు. అందుకని సామాజిక న్యాయం కోసం రేపు కృషి జరగాలన్న తెలంగాణ సిపిఎం వామపక్ష ఉద్యమం పడాలి. అందుకని ఇది ఒక చారిత్రక సందర్భం అన్నారు, టర్నింగ్ పాయింట్. ఇప్పుడు సంగారెడ్డిలో జరగబోతున్నటువంటి మహాసభ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఖచ్చితంగా మార్చబోతోంది. రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఒక మౌలిక మార్పును తీసుకొచ్చేటువంటి ఒక మహోద్యమానికి సంగారెడ్డిలో జరగబోయేటువంటి మహాసభ నాంది కాబోతున్నది. ప్రజా ఉద్యమాల సారథి ఒక జాతీయ పార్టీ, మీ అందరూ కూడా తెలుసు. వామపక్షాలలో పెద్ద పార్టీ. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు, ముఖ్యంగా కార్మికుల మీద దాడి జరుగుతున్న సందర్భంలో, లేబర్ కోడ్స్ రూపంలో కార్మిక చట్టాన్ని రద్దు చేసిన సందర్భంలో సిపిఎం పార్టీ అఖిల భారత స్థాయిలో జరుగుతున్నటువంటి సమ్మెలకు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహించి పాల్గొన్నటువంటి పార్టీ. అట్లాగే రైతాంగ ఉద్యమాలు జరిగినప్పుడు సిపిఎం ప్రత్యక్షంగా పాల్గొని రైతులకు సంఘీభావంగా నిలబడినటువంటి పార్టీ. అట్లాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడంలో కానీ, ఇప్పుడు ఆ పథకం బలహీనపడుతున్న పరిస్థితులలో దానికి సరైనటువంటి నిధులు కేటాయించని పరిస్థితుల్లో అందరికంటే ముందు వ్యవసాయ కార్మికుల కోసం స్పందిస్తున్నటువంటిది సిపిఎం పార్టీ. అందుకని సిపిఎం పార్టీ శ్రామిక వర్గ పార్టీ, కార్మిక వర్గ పార్టీ, కష్టజీవుల పార్టీ. ఈ పార్టీ యొక్క రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి పట్టణంలో మొదటిసారి జరుగుతూ ఉన్నాయి. అందుకని మేము కార్మిక వర్గం, రైతాంగము, వ్యవసాయ కార్మికులు, పేద ప్రజానీకాన్ని ఈ మహాసభల సందర్భంగా వారందరి దగ్గరికి వెళ్ళి మహాసభ యొక్క ప్రాధాన్యత గురించి వాళ్ళకు చెప్తున్నాం. వాళ్ళందరూ కూడా బాగా స్పందిస్తూ ఉన్నారు. ఈ మహాసభకు రాష్ట్ర 33 జిల్లాల నుండి ఎన్నికైనటువంటి ప్రతినిధులు 700 మంది రాబోతూ ఉన్నారు. అట్లాగే ఆహ్వానితులు, ఇతర అతిథులు, వాలంటీర్స్ ఇంకొక 300 మంది, మొత్తం ఒక 1000 మంది 4 రోజుల పాటు ఈ సంగారెడ్డి పట్టణంలో వారు ఉంటారు. వారికి అవసరమైనటువంటి వసతులు ఏర్పాటు చేయడానికి ఆహ్వాన సంఘం సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల లాడ్జీలు కానీ, ఇతర ఫంక్షన్ హాల్స్, ఇవన్నీ కూడా మేము వారి వసతి కోసం
ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లాగే ఈ 1000 మందికి 4 రోజుల పాటు భోజనాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమము. అందుకని మేము ఆదానీయులు అపానీయులు పెద్ద పెద్ద పెట్టుబడిదారుల పక్షాన ఉండేటువంటి పార్టీ కాదు, మీ అందరికీ కూడా తెలుసు. ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో అన్ని పార్టీలు కార్పొరేట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఈ కార్పొరేట్ డబ్బుల్ని తిరస్కరించినటువంటిది ఎర్రజెండా పార్టీలు, వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం. గతంలో కూడా టాటా ట్రస్ట్ నుంచి అన్ని పార్టీలకు విరాళం ఇచ్చినట్టుగా సిపిఎం కూడా విరాళం పంపిస్తే వాటిని వెంటనే తిరిగి పంపించినటువంటి పార్టీ సిపిఎం పార్టీ. అందుకని మేము కష్టజీవుల కోసం నిలబడుతున్నాం, కష్టజీవుల ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. ఈ పార్టీని ఆదుకోవాల్సింది కూడా ప్రజానీకం, కష్టజీవులే అనేటువంటి సందేశాన్ని ఈ మహాసభల సందర్భంగా లోతుగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. అనేక మంది సిపిఎం కార్యకర్తలు తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. వారు కూడా 1 నెల వేతనం ఈ మహాసభ కోసం ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే స్కీమ్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు, ఆటో వర్కర్స్, ఇట్లాంటి అసంఘటిత రంగ కార్మికులు కూడా 1 రోజు వేతనాన్ని ఈ మహాసభ కోసం విరాళంగా ప్రకటిస్తూ ఉన్నారు. వీటితో పాటు మా కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి ఇంటింటికి సిపిఎం అనే పేరుతో మేము విరాళాలు గత 4 రోజుల నుంచి కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో కూడా మా కార్యకర్తలు వెళ్ళి ప్రజల్ని కలుస్తూ ఉన్నాం. ప్రజల నుంచి కూడా మాకు మంచి స్పందన వస్తూ ఉంది. ప్రజలు అంటున్నారు, మీలాంటి వాళ్ళకి సహాయం చేయాలి, ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రజాస్వామ్యం బలపడాలంటే, ఇవాళ పాలకుల యొక్క విధానాలను ఎదిరించాలంటే ఎర్రజెండా ఉండాలి, ప్రశ్నించే గొంతు ఉండాలి. అందుకని మీ పార్టీ మహాసభలు జయప్రదం కావడం కోసం మా వంతు సహాయం చేస్తామని చెప్పి కూడా అనేక చోట్ల నుంచి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఇప్పటికి మేము 20,000కు పైగా కుటుంబాల్ని కలిసాము. పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, అందోడు, నారాయణఖేడ్ అన్ని మున్సిపల్ పట్టణ కేంద్రాలు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతంలో మా కార్యకర్తలు భూమి సమస్య మీద, నిర్వాసితుల సమస్యల మీద వాళ్ళకు అండగా నిలబడి కొట్లాడినటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉండేటువంటి వ్యవసాయ కార్మికులు, దళితులు వారు కూడా 1 రోజు పత్తి చేను వేరడానికి తిరిగి వచ్చినటువంటి వేతనాన్ని, కూలీని మా మహాసభకు డొనేషన్ ఇస్తూ ఉన్నారు. అంటే చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమంగా ఈ మహాసభలు నిర్వహించడానికి ఇక్కడ ఆహ్వాన సంఘం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మేము ఈ ప్రజలు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయంతో ఈ మహాసభల్ని జయప్రదంగా నిర్వహిస్తామనేటువంటి విశ్వాసం కూడా కలుగుతూ ఉంది. అందుకని ప్రజానీకానికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మహాసభలు ఇంకొక 20 రోజులు ఉన్నాయి మాకు టైం. అందుకని పెద్ద ఎత్తున కూడా మాకు ఈ సహాయ సహకారాన్ని కొనసాగించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాం. వీటితో పాటు 25వ తారీఖు నాడు సంగారెడ్డి పట్టణంలో బహిరంగ సభ ప్రదర్శన నిర్వహించబోతా ఉన్నాం. రెడ్ షర్ట్ వాలంటీర్స్, కళాకారులు ఆకర్షణీయంగా ఒక ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ప్రదర్శనలో ఈ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడడానికి మా అఖిల భారత నాయకురాలు, పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్ గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. అట్లాగే కాబట్టి బివి రాఘవ్ గారు తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జిగా, పొలిట్ బ్యూరో నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బివి రాఘవ్ గారు ఈ మహాసభ బహిరంగ సభలో ఉపన్యాసకులుగా ఉంటారు. అట్లాగే 26, 27, 28 3 రోజుల పాటు ప్రతినిధుల మహాసభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో పాల్గొనడానికి పార్టీ పొలిట్ బ్యూరో నాయకులు కామ్రేడ్ విజయరాఘవ్ గారు, అట్లాగే కామ్రేడ్ రాఘవులు గారు, వీరితో పాటు ఇప్పుడు పార్టీ అఖిల భారత సమన్వయకర్తగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు కామ్రేడ్ ప్రకాష్ కరత్ గారు ఈ సంగారెడ్డి పట్టణంలో 3 రోజులు ఇక్కడే ఉండబోతున్నారు. అందుకని అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా ఈ మహాసభల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో వారు బస చేస్తారు, ఈ మహాసభలో పాల్గొంటారు. అందుకని ఒక ముఖ్యమైనటువంటి సందేశం సంగారెడ్డి జిల్లాకే కాదు, ఉమ్మడి మెదక్ జిల్లాకే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు రాజకీయ ముఖ చిత్రం మారే పద్ధతిలో ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాటాల రూపకల్పనకు ఈ సంగారెడ్డి వేదిక కావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం, చాలా చారిత్రక సందర్భం ఇది. గతంలో మనం చూసాం, నిజాం పరిపాలన సాగుతున్నటువంటి రోజుల్లో ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేయాలి అన్నప్పుడు జోగిపేటలో ఆంధ్ర మహాసభ మొదటి మహాసభ జరిగింది. అంటే అది ఆ తర్వాత కాలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి
మార్గదర్శకత్వం వహించినటువంటి సంస్థగా పెరిగింది. అట్లాంటి చరిత్ర కలిగినటువంటి జిల్లా ఈ ఉమ్మడి మెదక్ జిల్లా. అనేక మంది నాయకుల్ని అందించినటువంటి జిల్లా. అమరవీరులు కమ్రేడ్ కేవల్ కిషన్, అట్లాగే అనేక మంది అమరవీరులు ప్రాణత్యాగం చేసినటువంటి ఈ జిల్లాలో ఎర్ర జెండాకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకని ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజానీకం ముందు కూడా దాన్ని ముందుకు తీసుకురావడం కోసం కూడా ఈ మహాసభలు తోడ్పాటు అందిస్తే అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక మరొక అంశము, మేము కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఈ మహాసభ సందర్భంగా నిర్వహిస్తా ఉన్నాం. అనేక బస్తీలలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం ద్వారా పేదలకు అవసరమైనటువంటి వైద్య సదుపాయం ఈ మహాసభల సందర్భంగా చేస్తున్నాం. అట్లాగే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఆ రకంగా ప్రజలకు తోడ్పాటు అందించేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వీటితో పాటు సమకాలీన అంశాల మీద సెమినార్స్ కూడా ఈ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేశాం. కార్మిక వర్గం గురించి, మతోన్మాదం గురించి, రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి, సామాజిక న్యాయం గురించి, మహిళా సమస్యల మీద, అట్లాగే భూ సమస్యలు, నిర్వాసితుల సమస్యల మీద ఇప్పటికే మా రాష్ట్ర నాయకులు, ముఖ్యులు వీళ్ళందరూ కూడా మహాసభలో పాల్గొనడం ద్వారా ప్రజానీకానికి అవసరమైనటువంటి ఒక రూపకల్పన, విధానాల రూపకల్పన కూడా అవసరమైన విషయాల్ని ఈ మహాసభల సందర్భంగా అందించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మేము మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆహ్వాన సంఘం తరఫున ఈ జరిగే కార్యక్రమాలు కానీ, మహాసభ కవరేజ్ కానీ, మహాసభలో జరుగుతున్న చర్చలు, తీర్మానాలు కానీ ఇవి ప్రజానీకానికి చేరాలి అని అంటే మీడియా గొప్ప పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మేము మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ మహాసభల్ని జయప్రదం చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాం. ఆ రకమైనటువంటి సహకారం ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ మిత్రులందరూ కూడా మరొకసారి పేరు పేరున మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితోటి ముగిస్తాం. ముఖ్యంగా కార్మిక వర్గంలో ట్రేడ్ యూనియన్లకు నాయకులుగా ఉండి కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి, ఉద్యోగ భద్రత కాపాడడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకని ఆ కార్మిక వర్గాన్ని ఈ మహాసభకు సహాయం చేయమని మేము వారందరినీ కోరాము. పెద్ద ఎత్తున కూడా అన్ని పరిశ్రమల్లో కార్మికులు బాగా స్పందిస్తూ ఉన్నారు. అనేక కష్టాల్లో ఉన్నటువంటి కార్మికులు కూడా ఇది మా బాధ్యత అని స్పందించి ముందుకు వస్తూ ఉన్నారు. అనేక చోట్ల నాయకులు 1 నెల వేతనం విరాళంగా ప్రకటిస్తున్నారు, 15 రోజుల వేతనం విరాళంగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అసంఘటిత రంగ కార్మికులుగా ఉండి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా హౌస్ కీపింగ్ మహిళగా ఉన్నటువంటి ఒక మా యూనియన్ సభ్యురాలు తనకు వచ్చేటువంటి 13,000 రూపాయల వేతనంలో నుంచి 10,000 రూపాయలు ఈ మహాసభ జయప్రదం చేయడానికి విరాళం ప్రకటించి మమ్మల్ని చాలా ఉత్సాహపరిచినటువంటి పరిస్థితి ఉంది.